తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వారు నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ ఒక్క సంస్థ పేరు మీద ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిజాంపేట్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో కూడా నోటు పుస్తకాలు పంపిణీ చేస్తారు. ట్రస్ట్ మెంబర్స్ యు చెన్నయ్య ముదిరాజ్, వి నరసింగరావు ముదిరాజ్, పి వెంకటేశ్వర ముదిరాజ్, భిక్షపతి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, ప్రగతి సేవా సంస్థ మెంబర్లకు సహకరించి పిల్లలకు నోటు పుస్తకాలను పంపిణీ చేసి ధన్యవాదాలు తెలిపారు. చాలా చక్కగా మీరు క్రమశిక్షణ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఇంకా టైం మనకు చాలా ఉంది. డెఫినెట్గా ఈ పేరు స్కూల్ టాప్ రావాలని నేను కోరుతున్నాను. మీరు అందరూ మీ ఉపాధ్యాయులే కాదు నాకు కూడా ప్రామిస్ చేయాలి. ఫస్ట్గా తెలియజేస్తాను. డెఫినెట్గా ఈ విషయం మళ్ళీ మేము చూస్తాం. ఇక్కడ రావడం బట్ మీ న్యూస్లో కానీ పేపర్లో కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు డెఫినెట్గా మాకు వస్తుంది మెసేజ్. కాబట్టి మీరందరూ ఆ పేరు తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. పేద విద్యార్థులకు పుస్తకం పంపిణీ చేయాలని మా పాండన్న గారు చైర్మన్ గారు ఉండే ఇక్కడ ఫోటో కనిపిస్తుందా, నా సర్గస్సులైన ఆయన స్థాపించింది ఇది. దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నరసింహరావు గారికి కూడా వాళ్ళ కుమారుడు. ఒకసారి అందరూ చెప్పట్టు ఘనంగా చెప్పండి. గతంలో ప్రభుత్వ పాఠశాల చదువుకొని వచ్చిన వాళ్ళమే. నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నా. మీరు కూడా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి మీరు కూడా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తారా? మేము ఇచ్చిన పుస్తకాలలో మంచిగా రాసుకొని మీ టీచర్లు చెప్పిందంటే శ్రద్ధగా రాసుకొని ఎగ్జామ్ వచ్చినప్పుడు చదువుకొని క్లాస్లో ఫస్ట్ రావాలి. ఎంతమంది వస్తారు చేతులు పట్టి క్లాస్లో? పర్లేదు, అందరూ ఫస్ట్. ఓకే, మీ టీచర్లకు మంచి పేరు కావాలి. ఓకేనా? మా క్యాషియర్, ఫస్ట్ క్యాషియర్ వెంకటేష్ గారు మాట్లాడారు. తెలంగాణ ప్రగతి సేవ చట్టబద్ధ ఈ కార్యక్రమం తీసుకున్న నరసింహరావు వాళ్ళమ్మ సునీతల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు ఉప్పల పాండ్యరాజు గారు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని ఎంతో ఆలోచించి సంవత్సరం పాటు తాను అందరూ అన్ని విధాలు సహకారం చేసి తన సొంత డబ్బుతో ఏర్పాటు చేసి అందులో భాగస్వామ్యం చేసి మమ్మల్ని పాండన్న గారు ఎక్కడున్నా కానీ తన శాంతిగా ఉంది. ఇలా మమ్మల్ని ఎంతో ఈ యొక్క ట్రస్టును ఇంకా అభివృద్ధి చెందే విధంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. వాళ్ళ కుటుంబానికి, పాండన్న గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే విద్యార్థులకు మనం ఏది చేసినా తప్పని ఆలోచించి ఏదో విద్యార్థులకు ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఆలోచించి ఆనాడి పాండన్న తీసుకున్న నిర్ణయానికి ఎంతో అభినందించారు. తాను ఉన్నప్పుడు ఒక పేద విద్యార్థి కూడా చదువు కోసం ప్రాబ్లం ఉంటే ఆమె కూడా సహకారాలు అందించి ఎంతో విధంగా తోడ్పడి ఇంకా ఈ రాష్ట్ర కోసం ఇంకా అభివృద్ధి చెంది పేదలకు ఇంకా సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాత ఆశించాలని కోరుకుంటున్నాను. కుమారుడు నరసింహరావు గారిని మాట్లాడవచ్చు. ఏం చెప్పాలంటే మీరు అందరూ చాలా లక్కీ. ఎందుకు లక్కీ? మీరు అందరూ ఈ స్కూల్లో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మీ అందరికీ విద్య చెప్పడానికి ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడే బోర్డు పైన చూశాను, ప్రతి ఒక్కరు బీఈడీ ఎంఈడీలే ఉన్నారు. ఎవరు గ్రాడ్యుయేషన్ అనేది లేకుండా ఉంది. మీరు వేరే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినట్టయితే అక్కడ ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేసిందో ఇంటర్మీడియట్ పిల్లలతో చదువు చెప్పిస్తున్నారు. సో మీరు ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకొని చేసి మీరు మీ టీచర్స్ దగ్గర నుంచి ఎంత గ్రాస్ప్ చేయగలిగితే అంత గ్రాస్ప్ చేసి మీరు కూడా ఫర్దర్గా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్స్ కానీ, ఇంకే గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు. ఇప్పుడు మేము ఏ పిఎస్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఎస్ఐ సిఐ ఒకటే మాట చెప్తారు, మేము కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివి పైకి వచ్చిన వాళ్ళు. అంటే మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి అందించే విద్య కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు.
ఇక్కడ బీఈడీ చేశారు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్, చాలా నాలెడ్జబుల్ టీచర్స్ ఉంటారు. మీరందరూ వాళ్ళ దగ్గర నుంచి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోరు. మీరు కూడా హయ్యర్ స్టడీస్ ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఒక ఎయిమ్, నేను ఫలానా అవుతాను అనేసి ఆ ఎయిమ్ పెట్టుకొని మీరు చదువుకుంటే 100% మీరు కంపల్సరీ అచీవ్ చేసుకోగలుగుతారు. మీకు ఏది ఇష్టం ఉంటే మీరు ఆ గోల్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని ఉద్దేశించి మీరు వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ మనం క్రికెట్ ఆడుతుంటాం, మనం ఏం చూస్తాం, బాల్ మన దగ్గరకు వస్తుందా, మనం కొడుతున్నామా అని చూస్తున్నాం. అంటే మనం ఏం దేనిపైన ఉంది, బాల్ పైన ఉంది. సో అట్లనే మీరు కూడా ఏదైనా సబ్జెక్ట్ ఎంచుకోండి. నేను ఫలానా సైంటిస్ట్ అవుతాను, నేను టీచర్ని అవుతాను, నేను పోలీస్ని అవుతాను అని చెప్పేసి ఆ ఎయిమ్ పెట్టుకొని మీరు ముందుకు సాగండి. మీకు ఫ్యూచర్లో చాలా ఈజీ అవుతుంది మీరు చదువుకునేది. కానీ మీరు అభివృద్ధి బాగా చెందుతారు. మీరు అట్లా ఒక ఎయిమ్ పెట్టుకొని చదివితే కనుక మీరు అభివృద్ధి చాలా చెందుతారు. మీరందరూ ఒక ఎయిమ్ పెట్టుకొని చదువుతారా? మళ్ళీ మీ అందరికీ యూనిఫామ్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, ఇప్పుడు బుక్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్తుంది, మాలాంటి ఆర్గనైజేషన్స్ కూడా మీకు ఇస్తున్నాయి. సో మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ చదువుకోవాలి. మీరు ఇంకా వేరే ఏం పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా చదువుకొనేసి మీరు ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు అప్పుడు. సో మీరందరూ చక్కగా చదువుకొని మా కష్టాన్ని కూడా మీరు గుర్తించేసి మీరు మేము ఇచ్చిన ఈ సర్వీస్ని కూడా మీరు సద్వినియోగం చేసుకునేసి మంచిగా ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్. ఇంకా